ఈ వరల్డ్‌లో ఏ బిజినెస్ ఎనీ సక్సెస్‌ఫుల్ బిజినెస్ మీరు తీసుకున్నట్లయితే అది బ్రాండ్ కింద కన్వర్ట్ అవ్వడానికి కొంత టైం అయితే పడుతుందన్నమాట. మనం ఇమ్మీడియేట్‌గా మనకు సక్సెస్ రావాలని చెప్పి మనం బిజినెస్ చాలామంది చాలా పొరపాట్లు చేస్తుంటారు. హెవీ వాల్యూమ్‌లో చేస్తుంటారు. సో, దానివల్ల ఏంటంటే ప్రాఫిట్స్ కంటే కూడా మనకి మార్కెట్‌లో చెడ్డ పేరైతే రావడం జరుగుతుంది. ఇక్కడ ఆల్పెన్ ఇంటీరియర్స్ కూడా అట్లాంటి సూత్రం ఒకటి ఫాలో చేసింది. ఏంటంటే స్లో ఎక్స్‌పాన్షన్ అండ్ స్ట్రాంగ్ ఫౌండేషన్. ఇక్కడ మీరు చూసినట్లయితే మేము బిజినెస్ స్టార్ట్ చేసిన 2019లో, కానీ 38,000 ఓన్లీ పెయింటింగ్ వర్క్ కాంట్రాక్ట్ మా ఫ్రెండ్ ఇచ్చాడు. అది కూడా సో స్టార్ట్ చేసినట్టే ఎవరు పరిగెత్తుకొని మనకు వచ్చి ప్రాజెక్ట్ ఎవరు. సో మా ఫ్రెండ్ నమ్మి బిలీవ్ చేసి ఒక పెయింటింగ్ కాంట్రాక్ట్ అయితే మనకి ఇచ్చారు. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిన కెరీర్ ఈరోజు 7 to 8 ప్రాజెక్ట్స్ని మనం డీల్ చేయడం అయితే జరిగింది. ఈ జర్నీలో ఎన్నో ప్రాబ్లమ్స్, కస్టమర్ దగ్గర నుంచి చివాట్లు ఇట్లాంటివి చాలా తినే ఉంటాం. సో దాంట్లో కూడా ఏంటంటే ఓకే, ఈ ఈ ఈ కార్నర్లో మనల్ని కస్టమర్ మనల్ని బ్లేమ్ చేస్తున్నారు. సో అది మనం రెక్టిఫై చేసుకొని ఆ వీకర్ స్పాట్స్ని స్ట్రాంగర్ చేసుకుంటూ వెళ్ళాలి అన్న థాట్తోనే ఏవైతే మా మైనస్లు ఉన్నాయో ఆ మైనస్లన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటూ ఈరోజు ఒక ప్రాజెక్ట్ మనం టేకప్ చేసాము అంటే దాని ఫైనల్ అవుట్పుట్ చూపించేసరికి చాలామంది కస్టమర్స్ మా దగ్గరికి వచ్చేటప్పుడు నీట్ అండ్ క్లీన్గా ఉంటుందని మీ ప్రాజెక్ట్ అని చెప్పి ఒక రివ్యూ అయితే చూసిన కస్టమర్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే మనకు ప్రాజెక్ట్ ఇచ్చారో ఆ కస్టమర్ మాత్రం 100% సాటిస్ఫై వాళ్ళు రివ్యూ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈరోజు మనల్ని ఇక్కడ వరకు అంటే ఆల్పెన్ ఇంటీరియర్స్ అని ఒక నార్మల్ ఇంటీరియర్ బిజినెస్ని ఒక బ్రాండ్ కింద కన్వర్ట్ చేసి తీసుకొని రావడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే కస్టమర్ మనకి ఇచ్చిన సపోర్ట్ అండ్ రివ్యూస్ మాత్రమే. ఇప్పుడు ఎన్నో ఇయర్స్ బ్యాక్ నేను ఒక వీడియో చూసాను, కేస్ స్టడీ. బిగ్ బజార్కి డీమార్ట్కి ఒక చిన్న కంపారిజన్ చేసి ఒక వీడియో అయితే యూట్యూబ్లో అయితే ఉంది, ఎవరైనా చూడాలంటే చూడొచ్చు, కేస్ స్టడీ. సో ఇక్కడ ఏంటంటే ఆ బిజినెస్ మోడల్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే డీమార్ట్ అనేది 4 years టైం పట్టింది 1 to 10 స్టోర్స్కి వాళ్ళు ఎస్టాబ్లిష్ అవ్వడానికి. అదే మనకి దీంట్లో చూసేసరికి బిగ్ బజార్కి వచ్చేసరికి 3 yearsలోనే వాళ్ళు ఆల్మోస్ట్ 34 బ్రాంచెస్ వరకు పెట్టడం జరిగింది. ఇక్కడ డీమార్ట్ చేసింది ఏంటంటే ల్యాండ్స్ను ఓన్ చేసుకొని వాళ్ళు కస్టమర్కి ప్రైజింగ్ తగ్గించి ఇవ్వడం అయితే జరిగింది. బిగ్ బజార్ అనేది రెంటల్కి తీసుకొని బిజినెస్ చేయడం అయితే జరిగింది హై ప్రైజెస్ వల్ల. సో కస్టమర్ ట్రస్ట్ అనేది అక్కడ బిగ్ బజార్ కోల్పోయింది, డీమార్ట్ అనేది కస్టమర్ ట్రస్ట్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. ఇక్కడ సేమ్ రూల్ నేను కూడా అప్లై చేశాను నా బిజినెస్కి. సో నేను కస్టమర్కి అన్వాంటెడ్ బడ్జెట్స్ అయితే మనం వాళ్ళ మీద మోపడం ఇష్టం ఉండదు. సో వాళ్ళు పెట్టే ప్రతి పైసా కూడా క్వాలిటీలో రిప్లికేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం బిజినెస్ చేస్తున్నాం కాబట్టి ప్రాఫిట్ తీసుకుంటాం. సో సింపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.